ఏంటంటే, దేవుని యొక్క కృప ఉన్న చోట అంతము లేదు. దేవుని యొక్క కృప ఉన్న చోట తెగులు పనిచేయదు. దేవుని యొక్క కృప ఉన్న చోట మరణము పనిచేయదు. దేవుని యొక్క కృప ఉన్న చోట కీడు నుండి, మరణము నుండి, తెగులు నుండి, అపాయము నుండి, ఆపద నుండి తప్పించబడతారు. కానీ దేవుని యొక్క కృప లేని చోట ప్రమాదాలు, విపత్తులు జరుగుతూనే ఉంటాయి. ఇశ్రాయేలీల గృహముల మీద ఆ నిబంధన రక్తము ఉండుటను బట్టి దేవుడు వారి పట్ల కనికరించాడు. దేవుడు వారి పట్ల కృప చూపించాడు. కాబట్టి ప్రతి భయము, భీతి, తెగులు వారిని దాటుకొని వెళ్ళింది. కానీ ఏ గృహం మీదనైతే ఆ రక్తము లేదో ఆ గృహం మీద దేవుని కృప లేదు. కాబట్టి వారందరూ కూడా సంహరించబడ్డారు. ఈరోజు నీ జీవితంలో ప్రియమైన దైవజనమా, దేవుని కృప ఉంటే నువ్వు కాపాడబడతావు, నువ్వు రక్షించబడతావు. నీ ప్రయాణాలు, నీ ఆలోచనలు, నీ ఉద్దేశములు, నీ కుటుంబము దైవికమైనటువంటి